నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈ వీడియో అయితే సంక్రాంతి తర్వాత వెళ్ళిన సినిమా అనమాట. నేనైతే వీడియో పెట్టడం లేట్ అయింది. ఇంకా సంక్రాంతి అయితే ఫ్యామిలీ అంతా కలిపి చేసుకున్నాం కాబట్టి సినిమాకి కూడా కలిపి అయితే వెళ్ళామన్నమాట. మేము ఎప్పుడెప్పుడు వెళ్ళామో చూసేయండి. మీరు అత్తయ్య గారు ఇద్దరు ఒకసారేనా? ఇంక తర్వాత వెళ్ళలేదు అసలు. మీరు రామారావు సినిమా మీరు వస్తున్నా పెద్దమ్మ గారు అవునా? మీరండి, మీరు ఇటు 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 చెప్పండి. వచ్చేటప్పుడు చూసాం. నేను దీపం ముగ్గురు వెళ్ళాం. ఫ్రీ అప్పుడు టికెట్. రామారావు ఏదో ఫ్రీ ఏదో మా అత్తయ్య గారు అయితే ఇంకా రామారావు సినిమా అంటే అప్పుడెప్పుడో పెద్ద ఎన్టీఆర్ టైంలో వెళ్ళానేమో అనుకుంటారేమో అని చెప్పి అన్నారనమాట. మాకైతే చాలా నవ్వొచ్చింది. ఇందుకే మా అత్తయ్య గారు వెళ్ళిన సినిమా ఏంటంటే కథానాయకుడు అండి. బాలకృష్ణ గారు రామారావు గారు చరిత్ర తీశారు కదా, అదనమాట. ఫైనల్గా ఇప్పుడు వచ్చిన సినిమా అయితే సంక్రాంతికి వస్తున్నాం. మంచి ఎంటర్టైన్మెంట్తో అయితే సినిమా అంతా నడిచిందనమాట. ఈ సాంగ్ అయితే బయట అందరూ చేసేసారు, కానీ సాంగ్లో చాలా కామెడీ అయితే ఉందండి. అప్పడాలు వడియాలు చేసేసారు, అలాగే చాలామంది కాదు తలలు కూడా పగలగొట్టారనమాట. సినిమాలో పెద్ద ట్విస్ట్లు ఎంటర్టైన్మెంట్ అలా లేకపోయినా చాలా సింపుల్ చిన్న మెసేజ్తో అయితే సినిమా అనేది ఏం చేసేసారు. ఇంక బుడ్డోడే సినిమాకి హైలైట్ అనమాట. సంక్రాంతి సినిమా చూసిన ఇప్పటికీ అందరూ చూసేసి ఉంటారు. చూడకపోతే జస్ట్ అలా నవ్వేసుకుని వచ్చేయాలి థియేటర్లోంచి అనుకుంటే చాలా బాగుందనమాట. నేలంటే ఎలా అండి? కుర్చీలు ఉంటాయా? కింద కూర్చోవాలా? కింద కూర్చోవాలా నేలంటే? ఇసుక అద్దరు అంటే పెంచి అది రూపాయి. ఇదన్నమాట అండి మా మావయ్య గారి ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ సంక్రాంతి చాలా బాగా చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా సూపర్ ఉండాలి.